Islam is a typical representative of a serious issue that is plaguing today's society. వర్క్ స్ట్రెస్, నో నిద్ర అంటే ఇన్సామ్నియా, లో ఇమ్యూనిటీ, గంటలు గంటలు ల్యాప్టాప్ని ఒడిలో పెట్టుకొని పనిచేయడం, ల్యాప్టాప్ హీట్ ప్లస్ వైఫై రేడియేషన్, ఇన్ఫర్టిలిటీ, పెళ్ళై 5 ఏళ్ళైనా పిల్లలు లేరు, భార్య పోరు పడలేక ఫర్టిలిటీ క్లినిక్కు వెళ్ళారు. ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్, కానీ ఆ బిడ్డకు 2 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ వచ్చింది. ఈలోగా ఫర్టిలిటీ క్లినిక్లో మోసాలన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అర్థమైంది కదా, గంజాయి విత్తనాలు నాటితే తులసి మొక్కలు మొలవండి. 30 to 60% of personality traits have a genetic basis. తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తాయి. 10వ తరగతి ఫెయిల్ అయ్యి గంజాయి బ్యాచ్గా మారిన వాళ్ళు, బిచ్చగాళ్ళ లాంటి వారి జీన్స్ ఎంత హెల్తీగా ఉంటాయో తెలుసుకోవడానికి డాక్టరే చదవనక్కర్లేదు. నేడు విషపు జన్యులని లక్షలు పెట్టి కొనుక్కుంటున్న అమాయక జీవులు ఎందరో. ఏ తల్లిదండ్రి తమ బిడ్డ కాంజినెంటల్ డిసార్డర్తో పుట్టాలనుకోరు. తల్లిదండ్రులు హెల్తీ లైఫ్ స్టైల్ అనుసరించాలి, చక్కగా సంసార జీవనం సాగించాలి. అప్పుడే బిడ్డ సాహోరే బాహుబలి అంటూ జనాల నీరాజనాలను అందుకుంటాడు. బడి 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 రా బడి సాహోరే బాహుబలి. బడి 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 రా బడి సాహోరే బాహుబలి. జయ హారతి కే పట్టాలి పట్టాలి గగనాలంగి జయ పట్టాలి గగనాలే ఛత్రం పట్టాలి.
పురుషానాం న భయం న లజ్జ అని సామెత. ఆ పిచ్చి పట్టిన వాడికి సిగ్గు, లజ్జ, భయం ఉండదు అని దీని భావం. కరోనా తర్వాత హ్యూమన్ వీక్నెస్పై బిజినెస్ చేసి సొమ్ము చేసుకునే మాఫియాలు వరల్డ్ వైడ్గా తయారయ్యాయి. బెట్టింగ్ మాఫియా, ఆన్లైన్ క్రెడిట్ మాఫియా, దీనికి తోడు ఈ పాన్ ఇండస్ట్రీ. దీని ట్రాప్లో లక్షలాది మంది పడుతున్నారు. ఓయో హోటల్స్లో బుకింగ్స్ ఫుల్. అక్కడితో ఆగడం లేదు. వీడియో రికార్డ్ చేసి బ్లాక్మెయిలింగ్, హనీ ట్రాప్, సెక్స్టార్షన్ గ్యాంగ్లు. చేసుకున్నవాడికి చేసుకున్నంత అని సామెత. ఇంట్లో బంగారం లాంటి భార్య ఉంది, కానీ బ్రహ్మి పాన్ అడిక్ట్. ఒక్కసారి కాదు, రిపీటెడ్గా 4-5 సార్లు సెక్స్టార్షన్ మాఫియాకు విక్టిమ్ అయిపోయాడు. ఆస్తులు మొత్తం కరిగిపోయాయి, అయినా బుద్ధి రాలేదు. నేడు లవ్లో పడి గెడ్డాలు పెంచుకుని చదువుల్ని పాడు చేసుకుంటున్న యూత్ ఎంతోమంది. పెళ్ళైనా కోరికల అతితో హనీ ట్రాప్లో పడి గిలగిలలాడే వారికి ఎప్పుడు బుద్ధొస్తుందో. Shakalaka baby, shakalaka baby. Shakalaka baby, shakalaka baby. Shakalaka baby, shakalaka baby, look libato chaleda. Shakalaka baby, shakalaka baby, lapu chayato chaleda. Shakalaka baby, shakalaka baby, look libato chaleda. Shakalaka baby, shakalaka baby, lapu chayato chaleda. మాటలను చెప్పేటి రోజావతి విసిరి చూడు షయ్యో 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 షయ్యో. భయమేల దడేల లోన దాగిందంత లెటర్ రాసి పంపవేల. Yeah, shakalaka baby, shakalaka baby, look libato chaleda. Shakalaka baby, shakalaka baby, love chayato chaleda. సాగర తీరంలో కాలే మండు టెండలో మిట్ట మధ్యాహ్నం మీట్ అవుదాం. ఒక కోక కోలలు 2 స్టాలు వేసి సాయంకాలం దాకా తాగుతున్నా. నా డ్రెస్సు మీద ఐస్ క్రీమ్ వేసిపో, అది కుడి చేసా కూల తాకిపో. ఫ్రైడే టెంపుల్ తీసుకుపో, సాటర్డే డిస్కోటెక్ తీసుకుపో, సండే టైటానిక్ తీసుకుపో తీసుకుపో. Shakalaka baby, shakalaka baby, look libato chaleda. Shakalaka baby, shakalaka baby, love chayato chaleda.
అమ్మవా కృష్ణపురం పుట్టినోడివా షయ్యో రే లవ్లో మునిగి లైఫ్ అంతా విసిగి గడ్డాలే పెంచుకున్నాం చాలు చాలు అమ్మాయిలు చదువులో అధికులవగా మేము ఓడిపోయాం లవ్లో పడితే జీవితం సాగేనులే లైఫ్లో గెలిస్తే అమ్మాయిలే వచ్చునులే వలచేనులే షకలక బేబీ షకలక బేబీ లుక్కు లిప్పతో చలేదా షకలక బేబీ లవ్ చేయతో చలేదే షకలక బేబీ లవ్ చేయతో చలేదా I don't want to love. I don't want to lose. I don't want to love. I don't want to lose. Epoya. Adios, amigo. కార్బోహైడ్రేట్స్ తినాలి, అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కావాలి, అది లిమిటెడ్ క్వాంటిటీలోనే తినాలి. ఏ పూటైనా సరే మన ప్లేట్లో కార్బ్స్ అంటే రైస్ లేదా వీట్తో చేసినవి ఎంత పోర్షన్ ఉంటుందో అంతకు 3-4 టైమ్స్ మిగతావి ఉండాలి. కీరా అంటే సాలడ్, కాయగూరలు, ఆకుకూరలు, ప్రోటీన్ ఐటమ్స్. నాన్ వెజ్ వారికైతే చికెన్, ఫిష్, ఎగ్. వెజ్ వారికైతే పన్నీర్, మష్రూమ్, పప్పు, గ్రౌండ్ నట్స్, బ్రౌన్ చెన్నా లాంటివి. సింపుల్ కార్బోహైడ్రేట్స్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, విషం వంటివి. మైదా వల్ల కాలన్ క్యాన్సర్ వస్తుంది. ఒక్క బిస్కెట్లో 17 కెమికల్స్ ఉంటాయంటే మీరు నమ్ముతారా? సోయా వల్ల థైరాయిడ్ వస్తుంది. సోయా సాస్, సోయా మిల్క్, మీల్ మేకర్ లాంటి సోయా చంక్స్ తినొద్దు. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునే ఫుడ్లో సోయా సాస్, హై సోడియం కంటెంట్, ఆర్టిఫిషియల్ కలర్స్, అజినోమోటో లాంటివి ఉంటాయి. మన బాడీకి ఒక క్యాలరీ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఒంట్లోకి పంపే క్యాలరీస్ ఎక్కువ, స్పెండ్ చేసే క్యాలరీస్ తక్కువ అయితే బాడీలో ఫ్యాట్ పేరుకుపోతుంది. మేల్స్ 25%, ఫీమేల్స్ 30%. అంతకు మించి బాడీ ఫ్యాట్ ఉండకూడదు. ఈ రోజుల్లో చాలామందికి 40-60% బాడీ ఫ్యాట్. ఆరోగ్యం అంటే మజిల్స్, స్ట్రాంగ్ బోన్స్. విద్యుల్లేఖ లాంటి ఫుడ్ అడిక్ట్స్ ఈ రోజుల్లో కోట్లల్లో. మనం చిన్నప్పుడు తిన్నటువంటి ఫుడ్ టేస్టే మన బ్రెయిన్లో ప్రింట్ అయిపోతుంది. మన జీవితాంతం అదే మన ఫేవరెట్ ఫుడ్. జంక్ ఫుడ్ is a multi-billion-dollar industry today. Catch them young. అంటే చిన్నప్పుడే పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసి కస్టమర్లుగా మార్చుకోవాలి అనేదే వీరి ప్లాన్. సినిమా హీరోలు, స్పోర్ట్స్ స్టార్లు వీరిని మాయ చేసి జంక్ ఫుడ్కి అడిక్ట్ చేస్తున్నారు. స్లిమ్ కావాలంటే జంక్ కాదు, మంచి ఫుడ్ తినాలి. ఎక్స్ట్రా ఫ్యాట్ కరిగించడానికి స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా అండ్ జిమ్. కానీ జనాలకి షార్ట్ కట్స్ కావాలి. గ్యారంటీగా లావు తగ్గుతావని ఒక హెర్బల్ మందును బంధువు అంటగట్టాడు. ఆయనది కమిషన్ కకృతి. దీన్ని తిన్న విద్యుల్లేఖకి కిడ్నీస్ దెబ్బతిన్నాయి. అదేదో వైబ్రేషన్ డివైస్ని ఇంట్లో పెట్టుకుంటే హెల్తీగా అవుతారని ఇంకొక బంధువు అంటగట్టాడు. డైటింగ్ అంటే కడుపు మార్చుకోవటం కాదు, హెల్తీ ఫుడ్ తినటం. పండ్లు, కూరగాయలు, నట్స్, డ్రై ఫ్రూట్స్. ఒక్క మాట గుర్తుంచుకోండి, జంక్ ఫుడ్ అదే
ఒక్క మాట గుర్తుంచుకోండి, హెల్తీ లివింగ్ ఈజ్ ఈజీ అండ్ చీప్. అనారోగ్యాలు కొని తెచ్చుకోవాలంటే బాగా డబ్బు ఖర్చు చేయాలి. అదేనండి జంక్ ఫుడ్ ఇంకా ఇతర డబ్బులు ఖర్చు పెట్టి అనారోగ్యాలు కొని తెచ్చుకొని హెల్త్ ఇన్సూరెన్స్, స్టార్ హాస్పిటల్స్ అని జనాలు పరిగెడుతున్న రోజులు ఇవి. दिल तो बदतमीज है, लेकिन उसकी लगाम खींच कर रखना चाहिए. देगा चिकनी चमेली देखी चिकना कमीना देखा चांदनी चिडर होके चीट किया तो सारे तारे बोले गिली गिली अक्खा. मेरी बात तेरी बात ज्यादा बातें बुरी बात, थाली में कटोरा लेकर आलू भात मूड़ी भात. मेरे भी जो किसी ने रिपीट किया तो साला मैंने तेरे मुंह पे मारा मुक्का. छोड़ना जाने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना ये जो हाल है सवाल है कमाल है जाने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना. ढिमका वाला ना देखा, सीन का सिंगाला खा के शेर का गुरा ना देखा. पूरी दुनिया का गोल गोल चक्कर लेके मैंने दुनिया को मारा धक्का. बॉलीवुड हॉलीवुड वेरी वेरी जॉली गुड. राय के पहाड़ पर 3 फुटा लीली फुट. मेरे पीछे किसी ने रिपीट किया तो साला मैंने तेरे मुंह पे मारा मुक्का. अय्याशी के वनवे से खुद को मोड़ना जाने ना, कंबल बेवजह ये शर्म का ओढ़ना जाने ना. पकड़ के खड़ा है कम वक्त छोड़ना जाने ना. बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना. छोड़ना जाने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना. ये जो हाल है सवाल है कमाल है जाने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना. Patriarchal nature is deeply embedded in your genes. Even today, our society is male dominated. In the name of
gender equality, some people are spreading hatred against men. On the other hand, misogyny, hatred against women, is spreading like a wildfire among young men. స్త్రీ పురుషుడు కలిస్తేనే సమాజం మారుతోంది. 10th, ఇంటర్, ఎంసెట్, నీట్, క్లాట్ లాంటి వాటిల్లో చాలాసార్లు అమ్మాయిలదే పై చెయ్యి. చదువుకున్న అమ్మాయి, ఆర్థిక స్వతంత్రం సాధించిన అమ్మాయి ఆత్మగౌరవం కలిగి ఉంటుంది, సమానత్వం కోరుకుంటుంది. మీ అమ్మమ్మ నానమ్మ కాలం వేరు. నీతో సమానంగా చదువుకొని సంపాదిస్తున్న భార్యను గౌరవించాలి. ఆమెతో ఇంటి పని వంట పని పంచుకోవాలి అని ప్రతి తల్లి తండ్రి కొడుకులకు చెప్పాలి. ఐఐటి లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో చదివిన అమ్మాయిల్లో కనీసం 30% మంది పెళ్ళొద్దు అంటున్నారు. అమ్మా నాన్నలు తరచూ కీచులాడుకోవడం చిన్నప్పటి నుంచి చూసిన అమ్మాయిలు తమ లైఫ్ కూడా అలాగే అయిపోతుందనుకుంటున్నారు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే పుస్తకం తీ, హోంవర్క్ చేయి అని అంటారే కానీ వారిని బంధువుల్లోకి, సమాజంలోకి తీసుకెళ్దాం, వారికి సోషల్ ఇంటెలిజెన్స్ నేర్పుదాం అని ఈ కాలం తల్లిదండ్రులు అనుకోవడం లేదు. ఒకప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు, గ్రామాలు. ఇప్పుడు పిల్లలు డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లలో సెల్ ఫోన్లో బందీలు. నలుగురితో కలవడం తెలియదు. పేరెంట్స్ కోట్లు పెట్టి పెళ్లి చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటో ఆల్బమ్ ఇంటికి వచ్చేలోపే కీచులాటలు, అటుపై విడాకులు. నేను ఒంటరిగా బ్రతుకుతాను, నాకేం అంటున్నారు. మీకు తెలుసా, చెర్లపల్లి, చెంచల్గూడ, రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలుకు వెళ్ళాక కూడా నేరాలు చేసేవారికి ఏకాంత కారావాసం విధిస్తారు. ఏకాంతవాసం కంటే తీవ్రమైన శిక్ష లేదు. మనిషికి మనిషి తోడుండాలి. ఇది ఫిలాసఫీ కాదు, సైన్స్. లేకుంటే యాంగ్జైటీ, డిప్రెషన్ తప్పదు. అటుపై ఆటో ఇమ్యూన్ డిజార్డర్, మెంటల్ డిజార్డర్. మీ అమ్మా నాన్న అంతకుముందు అవ్వా తాత పెళ్లి చేసుకొని కాపురాలు చేశారు. కాబట్టే నువ్వు భూమిపైకి వచ్చావని పిల్లలకు చెప్పాలి. పెళ్ళంటే మన స్టేటస్ని చాటుకోవడం కాదు. ఈచ్ ఇండివిజువల్ has got a distinctive personality. అమ్మాయికి అబ్బాయికి కంపాటబిలిటీ ఉందా అని చూడాలి. పెళ్ళి చేసుకున్నాక అడ్జస్ట్మెంట్ కావాలి. అవతలి వారిలో లోపాలు వెతుక్కుంటూ పోతే చివరికి ఎవరూ మిగలరు. పర్సనల్ లైఫ్లో ఒకరితో పొసగని వాళ్ళు జాబ్లో ఎలా రాణిస్తారు? కొలాబరేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ ఎలా వస్తాయి? పెళ్ళొద్దని క్లబ్బులతో పబ్బులతో కాలం గడుపుతున్న బేబక్కకు ఇప్పుడు 34 ఏళ్ళు. ఆమెకు ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. ఇంట్లో ఎప్పుడూ గొడవ. యాంగ్జైటీ, డిప్రెషన్, థైరాయిడ్, ఒబేసిటీ, హై బీపీ, డయాబెటీస్, ఫ్యాటీ లివర్ డిజీజ్. దీనికి తోడు ఇప్పుడు ఇదిగో స్కిజోఫ్రెనియా. 10 ఏళ్ల క్రితం దాకా కుందనపు బొమ్మలా ఎగురుతూ దూకుతూ బోల తరరరా అంటూ గడిపేది బేబీ.
ਮਿੱਠੇ ਬੋਲਾਂ ਨਾਲ ਕਾਲਜੇ ਨੂੰ ਖਿੱਚਦੀ ਆਸ਼ਿਕਾਂ ਦੇ ਦਿਲਾਂ ਵਿੱਚ ਜਾਵੇ ਰਚਦੀ ਬੋਲ ਤਾਰਾ ਰਾਰਾ ਕਿ ਬੋਲ ਤਾਰਾ ਰਾਰਾ ਮਹਿੰਦੀ ਵਿੱਚ ਮੇਰੇ ਨੱਚਦੀ ਬੋਲ ਤਾਰਾ ਰਾਰਾ ਕਿ ਬੋਲ ਤਾਰਾ ਰਾਰਾ ਮਹਿੰਦੀ ਵਿੱਚ ਮੇਰੇ ਨੱਚਦੀ ਬੋਲ ਤਾਰਾ ਰਾਰਾ ਉਹ ਗੱਡੇ ਤੇ ਨਾ ਚੜਦੀ ਗੱਡੀਰੇ ਤੇ ਨਾ ਚੜਦੀ ਗੱਡੇ ਤੇ ਨਾ ਚੜਦੀ ਗੱਡੀਰੇ ਤੇ ਨਾ ਚੜਦੀ ਛੜਿਆਂ ਦੇ ਟੱਟੂ ਉੱਤੇ ਟੱਪ ਚੜਦੀ ਬੋਲ ਤਾਰਾ ਰਾਰਾ ਕਿ ਬੋਲ ਤਾਰਾ ਰਾਰਾ ਕੰਜੂਰੀ ਕਲਾਲ ਕਰਦੀ ਬੋਲ ਤਾਰਾ ਰਾਰਾ ਕਿ ਬੋਲ ਤਾਰਾ ਰਾਰਾ ਕੰਜੂਰੀ ਕਲਾਲ ਕਰਦੀ ਬੋਲ ਤਾਰਾ ਰਾਰਾ లైఫ్ ఇస్ సింపుల్ బట్ మెనీ పీపుల్ మేక్ ఇట్ కాంప్లెక్స్. బతకడానికి రాచమార్గం హైవే ఉంటుంది, కానీ చాలామందికి అంత ఓపిక ఉండదు. షార్ట్కట్, దొంగదారులు, అడ్డదారులు వెతుకుతారు, అడ్డంగా బుక్ అయిపోతారు. మొబైల్, ల్యాప్టాప్లో రీల్స్, యూట్యూబ్ వీడియోస్ చూసి ఐడెంటిటీ క్రైసిస్, కంపారిజన్, ఇది నేడు కోట్లాది మంది పరిస్థితి. డాంబికం బడాయి, అందరితో గొప్ప అనిపించుకోవాలని తపన, ఆదాయానికి మించి ఖర్చులు. ఉంగరాల రాంబాబుకు మంచి ఉద్యోగం, 2 లక్షల జీతం, కానీ గొప్పలకు పోవడంతో లైఫ్ తలకిందులయ్యింది. బెట్టింగ్కి బానిసయ్యాడు, తెలిసిన ప్రతి వాడి దగ్గర అప్పు చేశాడు. ఆస్తులున్నాయి, మంచి ఉద్యోగం ఉంది, అప్పు తీర్చకపోతాడా అని అందరూ అప్పులిచ్చారు. అప్పు తీసుకుంటే అసలుతో పాటు వడ్డీ కట్టాలి. నెల ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువ, ఇంకా అప్పు తీర్చేదెలా? పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పులు. రాంబాబు వడ్డీ కింద నెలకు 6 లక్షలు కట్టాలి. ఊళ్ళో ఉన్న పొలం, ఇల్లు అమ్మేశాడు. సిటీలో 2 ప్లాట్లు తాకట్టు పెట్టాడు. తెలిసిన వారు అప్పులు ఇవ్వకుండా ముఖం చాటేశారు. ఆన్లైన్ బెట్టింగ్ కాసేవారు ఖచ్చితంగా ఆన్లైన్ క్రెడిట్ మాఫియాకి చిక్కుతారు. ఇన్స్టంట్ అప్పు గ్యారంటీ అడగరు. రాంబాబు లాంటి వాళ్ళే ఈ క్రెడిట్ మాఫియా టార్గెట్. ఇంట్రెస్ట్ ఎంత అని చూడకుండా, కనీసం కండిషన్స్ చదవకుండా అగ్రీని క్లిక్ చేస్తారు. బెట్టింగ్, ఆన్లైన్ క్రెడిట్, తిరిగి బెట్టింగ్, ఈ విషవలయంలో నేడు లక్షలాది మంది. మద్యం, గంజాయి కన్నా 1,00,000 రెట్లు డేంజరస్ అడిక్షన్ బెట్టింగ్. ఒకసారి ఈ ఊబిలోకి దిగితే అంతా సర్వనాశనం, తిరిగి వచ్చే సమస్యే ఉండదు. రాంబాబును చూడండి, ఆస్తులన్నీ అమ్మేశాడు. పిల్లల ఫీజు కూడా కట్టలేని పరిస్థితి. పెళ్ళాం పుస్తలతో సహా అన్నీ తాకట్టు, కోట్లల్లో అప్పు. హలో సట్టెబాజ్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్సా? ఓకే ఓకే సరే, అయితే ఆర్డ్స్ ఇలా ఉన్నాయన్నమాట. అయితే మమతా గెలుస్తుందని 20 lakhs పెట్టాయి. డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బులదే ఉంది, ఏ చెట్టుకో కాస్తాయిలే.
పడే జోరు మన జట్టుగా ఆడెను చూడు ఏ పూకలే తిప్పుల్లో జగలెత్తే ఏ జప్పు మొదలు తిప్పుల్లో ఎలుగెత్తే పులి బిడ్డల ముందు పూనకమే మొలకెత్తే పొరుగట్టే త్రాసుల శక్తి శివమెత్తే హైలా హైలా హీరాలా ఇక పూజ చెయ్యాలా ఎవరు చాచాలా జరుపుకోవాలా జాతర వీరాది వీరుల జాతి తిరణాలా ఉడుకు రగతాలా హరతులియాలా వీరా హో హైలా ఇది అలనాటి ఆచారమే ఇదిలా కొనసాగందే అపచారమే బతుకే ఎదురణమైన పరివారమే కడలి కాలం సాక్ష్యమే మన తల్లుల త్యాగాలే జరుబాలై దీవించే కనుకే ఈ దేహం ఆయుధమై ఎదిగింది నలవచ్చని రోషాలే ఒలి మేరలు శాసించే మన తాతల శౌర్యం చరితలుగా వెలిగింది ఏటేటా వచ్చే ఈ రోజే మన కోసం తెలిసిపిన మీసం మనమిచ్చే సందేశం హైలా హైలా హీరాలా ఇక పూజ చెయ్యాలా ఎవరు చాచాలా జరుపుకోవాలా జాతర వీరాది వీరుల జాతి తిరణాలా ఉడుకు రగతాలా హరతులియాలా వీరా హో ఎరటి సంద్రం ఎగిసి పడే అత్తరి ఇద్దరి ఎదిరి పడే హోరు రణధీరుల పండగ నేడు ఏ కప్పుల నెత్తుటి అలల తడే ఉప్పెన పెట్టుక ఉలికి పడే జోరు మన జట్టుగా ఆడెను చూడు ఐ am సారీ బాస్, ఐ వాంట్ యూ సో మెనీ టైమ్స్. ఆఫీస్లో వర్క్, ఇంటికి వచ్చాక ఫ్యామిలీ అని చెప్పాను. మీరేమో CEO పోస్ట్, CEO అంటూ ఇంటిని కూడా ఆఫీస్గా మార్చేశారు. మిమ్మల్ని మార్చాలని లావణ్య ఎంతగానో ట్రై చేసింది. ఎవరి ఓపికకైనా హద్దు ఉంటుంది కదా. షీ గాట్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డైవర్స్డ్ యూ. Your child, I mean the one which you got through fertility center, died of cancer. Yes, doctor. I am the unluckiest person in this world. CEO కావాలని ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేశాను. ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు నాకు బైపోలార్ డిజార్డర్ ఉందని ఉన్న జాబ్ ఊడపీకేశారు. ఎస్ రామ్, ఈ బైపోలార్ డిసార్డర్ ఉన్నవాళ్ళు కాసేపు ఎక్సైటెడ్గా హ్యాపీగా ఉంటారు. అంతలోనే డిప్రెషన్. చాలాసార్లు వారి హ్యాపీనెస్కు డిప్రెషన్కు రీజన్స్ కూడా ఉండవు. అవును డాక్టర్, అటు సంసారిని కాదు, ఇటు సన్యాసిని కాదు. ఒక పక్క పన్నీటి జయగీతాలు, మరో పక్క కన్నీటి జలపాతాలు. ఇదే నా బతుకు. ఎవరికైనా చెప్పుకుందామంటే ఇది బైపోలార్ డిజార్డర్ అని అంటున్నారు. ఇకపై నాతో నేనే అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ, ఒంటరినై నిరంతరం బ్రతకాల్సిందే. టేక్ కేర్ రామ్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది,
కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం అంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఇంటికి కంటిని నేనే కంటను మంటను నేనే ఇంటికి కంటిని నేనే కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై కవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాల కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగిదడలే గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలే నా హృదయమే నాలోగిలి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు వాలి నా హృదయములో ఇది సినివాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది పీడోఫీలియా పర్వర్జన్లో అత్యంత హీనమైన దశ. మొబైల్ ఫోన్ల వల్ల ఓటీటీ మూవీస్ వల్ల మన చుట్టూరా ఎంతోమంది పీడోఫైల్స్. పసిపిల్లలు అమాయకత్వంతో నిండి ఉంటారు. అందుకే ఈ పిశాచులు వారిని టార్గెట్ చేస్తారు. బ్రహ్మి రిపీటెడ్గా సెక్సార్షన్కి గురై ఇప్పుడు పీడోఫీలియా వైపు మరలాడు. ఇప్పుడు వీడేం చేస్తున్నాడో చూద్దాం రండి. హలో రితు, హౌ ఆర్ యూ? I am fine, uncle. Thank you. Come on, cutie. Why are you standing? Come, sit here. Why maintaining distance? Come, sit on my lap. No, uncle. It's not correct. Come on, dear. Why are you hesitating? Mind yourself. I know about good touch and bad touch. My school has taught me. ఏ ఆఫ్టర్ ఆల్ యూర్ కిడ్ వాట్ యు కెన్ డు నీ సంగతి చూస్తాతా. ఏమైంది ఏమైంది? ఇంత చీకటి, ఇక్కడ అసలు ఏమీ కనిపించట్లేదు. పైగా పెద్ద అరుపు వినిపించింది. అవును, ఒక పని చేయి, నీ మొబైల్లో లైట్ అయ్యి ఒకసారి చూస్తాను ఏం జరిగిందో. ఇక్కడ ఏమీ కనిపించట్లేదు అసలు. మొబైల్ లైట్ వెలగట్లేదు. ఏంటి సడన్గా? నా మొబైల్ కూడా పనిచేయట్లేదు. నా ఫోన్ పనిచేయట్లేదు. ఇదేంటి మొబైల్స్ పనిచేయట్లేదు, లైట్ లేదు, చీకటి, ఏదో గట్టిగా అరుపు వినిపించింది.
అది అర్థం అవ్వట్లేదు. ఏం జరుగుతోంది? అమ్మో చూడు, అమ్మో అమ్మో ఎవరో వచ్చారు ఇక్కడ. దుర్గా, అమ్మో దుర్గమ్మ, రౌద్ర రూపంలో ఉంది దుర్గమ్మ. పదండి వెళ్ళిపోదాం, పదండి పదండి వెళ్ళిపోదాం. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకే తవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ కే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఛణ 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 ఛణు హింకృత నూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే పదనత పాలిని భాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ కే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కలమురళీరవవాదిత కూజిత కోకిల మంజుల మంజులతే మిళిత మిళింద మనోహర గుంభిత రంజిత శైలని గుంజగతే మృగగణ భూత మహాశబరీగణ రింగణ సంవృత కేళిభృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే. స్త్రీ ఒక తల్లి, చెల్లి, భార్య, కూతురు. వావి వరసలు అన్నారు. తల్లి నవమాసాలు మోసి జన్మనిస్తుంది. ఆమెను గౌరవించాలి, పూజించాలి. భార్యతో సంసారం. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం. వావి వరసలు మరిస్తే జీవితం అధోగతి. స్త్రీ పురుషుడు కలిస్తేనే సమాజం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. స్త్రీని గౌరవించని సమాజానికి మనుగడ లేదు. డిజిటల్ యుగంలో స్త్రీకి ఎన్నో అవమానాలు. సమాజం మారాలి. సగం దేహం స్త్రీ, సగం దేహం పురుషుడు. అదే అర్ధనారీశ్వర తత్వం. ఈ విషయం అందరికీ బోధపడాలి. ప్రాణదీపం శివం శివం మహుంకారరూపం
शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं ॐ नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरम् अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलम् एकादशोज्ज्वलं मेकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकं ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुर पञ्चाक्षरी मन्त्रमार्षं महाहर्षवर्ष प्रवर्षौ सुशीर्षौ नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं दं दं दडं दं दडं दं दडं दं डठङ्कानिनादनवताण्डवाडम्बरं तद्दिम्मि तगदिम्मि दिद्दिम्मि दिमि दिम्मि सङ्गीतसाहित्य सुमकमलबम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासप्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विबुद्धं सुसिद्धं नकारं मकारं सिकारं बकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाट्टाटहासं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलद्वुग्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभासं महाभानुलिङ्गं महावक्तृवर्णं सुवर्णं प्रवर्णं सौराष्ट्रसुन्दरं सौमनाथेश्वरं शैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनीपुरमहाकाळेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरम् अमरलिङ्गेश्वरं रामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं ग्रीष्मेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरं लिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकम् आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसोमात्मकम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च शर्वाय च सर्वाय च Sorry, Pragati Garu. Your daughter needs a liver transplant. Otherwise, her days are numbered. అయ్యో దేవుడా
లాస్ట్ టైం ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చినప్పుడు జంక్ ఫుడ్ తినడం ఆపాలని ఎక్సర్సైజ్ చేయాలని చెప్పాను. అవును డాక్టర్, నేనెంత చెప్పినా అది నా మాట వినలేదు. మీలాంటి డాక్టర్ అయినా పూనుకొని జనాలకు చెప్పాలి. జంక్ ఫుడ్ విషమని మీరు చెబితే వింటారు. ఓరోరి అయ్యా వినరా, ఏం చెప్తున్నా గవు కదరా. ఓరోరి అయ్యా వినరా, నువ్వు తింటున్నది విషమేరా. తెల్లన్నము నీకు లైకు, అది బాడీకి ఫ్యామిలీ ప్యాకు. 40 ఏళ్లకే షాక్, పడిపోదా బండికి బ్రేక్. రాగులు కొరతలు తినవు, రోగాలకు బర్గరు కొంటావు. ఫ్రూట్స్ నట్స్ తినవు, ఒరయో డోనట్స్ పంకేకు అంటావు. చల్లని చక్కెర డ్రింక్ తాగుతూ బటర్ మిల్క్ నే వదిలేసావు. చీజ్ బటరు బఫే మెక్కుతూ ఆకుకూరలే విసిరేసావు. రొటీన్ లైఫ్ లో ప్రోటీన్ మిస్ అయి, జంక్ ఫుడ్ లో విటమిన్ మిస్ అయి, నగలడిపోతున్నావు, ఇంకా తప్పులు చేస్తున్నావు. ఓరోరి ఓరోరి హే, ఓరోరి 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 అయ్యా వినరా, ఏం చెప్తున్నా కబు కదరా. ఓరోరి అయ్యా వినరా, నువ్వు తింటున్నది విషమేరా. మతిపోయిందా నీకు, ఆ మైండ్కి ఎందుకు క్రాక్. తింటూ తీయని కేక్, అది గుడ్ ఫ్యాట్ అని అనుకోకు. మార్నింగ్ టిఫినే జంక్, మధ్యాహ్నం శాండ్విచ్ డ్రింక్, డిన్నర్ పుల్కా బంకు, పెడతావు డైట్కి లింక్ లింక్. ఏ, 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 ఏ. వెచ్చల విడిగా తింటుంటే ఫుడ్ 40కి ఎక్కవా ఐసీయు పెట్టు. నీ కన్న బెటరే కదా ఆ కొట్టు, కచరా కడుపుతో ఎక్కదుగా రోడ్డు. ప్రాసెస్ చేసే క్రీము బిస్కెట్ తింటే అయిపోవా నువ్వో పేషెంట్. ఓరోరి ఓరోరి అయ్యా, ఓరోరి ఓరోరి వారి 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 ఓరోరి అయ్యా వినరా, ఏం చెప్తున్నా కబు కదరా. ఓరోరి అయ్యా వినరా, నువ్వు తింటున్నది విషమేరా. నీ తిండికి ఉండక మేనర్స్, విటమిన్ ప్రోటీన్ మైనస్. నీ బ్లడ్ అండ్ బోన్ బోగస్, పైగా డయాబెటీస్ బోనస్. గాయం
Are you crazy? She is standing just right there, inviting me. దేవుడా, దీనికి స్కిజోఫ్రెనియా బాగా ముదిరింది. టాబ్లెట్స్ వేసుకోమంటే వేసుకోదు, హాలూసినేట్ అవుతోంది. ఏ ప్రియా, ఎక్కడికి పోతున్నావు? నేను కూడా వస్తున్నా. స్టాప్ స్టాప్, నేను కూడా వస్తున్నా. స్టాప్. ఆంటీ ఆంటీ, బేబక్క జంప్ ఫ్రమ్ 10th floor. We called ambulance. Our neighbor Raghav uncle has checked and declared her dead. Baby! దేవుడా! బేబమ్మా! ఒక్క కూతురు ఇలా అయిందేంటి? దేవుడా! బేబీ! బేబమ్మా, నన్ను వదిలి వెళ్ళిపోయావా తల్లి? నువ్వు లేని లోకంలో నేను శవమయ్యానమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా.